ఒప్పుకోవాలి. ఎందుకు ఈ కార్యం జరగాలి? రోమాపత్రిక 14వ అధ్యాయం 10-11 వచనాల్లో కూడా ఈ మాట రాయబడి ఎందుకు అనగా ఆయన వైపు చూసిన వారు, ఆయనే మన జీవితానికి మూలమై ఉన్నవారు. ఆయన ఏం చేస్తారో తెలుసా? ఆయన మనల్ని రక్షించే దేవుడు. మూడోది, ఫస్ట్ పాయింట్ సీక్ ఆర్ సర్చ్, సెకండ్ పాయింట్ సోర్స్, మూడో పాయింట్ సేవియర్ అనేది మనం గ్రహించాలి. 23వ అధ్యాయం నుంచి చివరి వరకు మీరు గమనిస్తే ప్రతి మోకాళ్ళు వంగుతుంది, ప్రతి నాలిక ఒప్పుకుంటుంది. ఎందుకు? మన జీవితాన్ని మార్చింది. ఆయన యందు నమ్మకం ఉన్నప్పుడు దేవుడు జీవితాలని మార్చేస్తాడు. ఆయనపై నమ్మకం ఉన్నప్పుడు మనుషులు మోసం చేసిన ఆయన మన చెయ్యి పట్టుకునే దేవుడు. ఆయన యందు నమ్మకం ఉన్నప్పుడు మనం చూడలేనిది, మనం చూడబోయేది కూడా ముందుగా చూచిన దేవుడు మన తోడుండగా మన జీవిత ప్రయాణంలో ఆయన కృప ద్వారా మనకి సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు, సమస్తాన్ని తొలగించగలిగిన దేవుడు మన తోడు ఉన్నారు అనేది మనం